హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల ఫెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి అక్టోబర్ నెలలో వీరికి పెన్షన్ వస్తుందా? కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు అక్టోబర్ నెలలో. మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను. నేను మీకు ఫింక్షన్ వస్తుందా రాదా, ఎవరికి ఫింక్షన్ ఇస్తారు, ఎవరికి ఫింక్షన్ ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దివ్యాంగులు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మనకు జనవరి నుంచి ఏప్రిల్ జూలై వరకు కూడా తనిఖీ చేసినటువంటి పింఛన్దారులందరినీ కూడా, అంటే దాదాపు 5,50,000 మందిని తనిఖీ చేస్తే ఈ 5,55,000 మందిలో 1,35,000 మందికి పింఛన్కు అర్హత లేదని, వీరికి ఇన్ని రోజులు కూడా అర్హత లేకపోయినా కానీ వీరి పింఛన్ పొందుతున్నారని, వీరు ఇటువంటి పింఛన్దారులందరికీ కూడా వీరు పింఛన్ అనేది తీసివేయాలని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, రద్దు నోటీసులు ఇచ్చిందనమాట. మరి రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజంగా మాకు అర్హత ఉంది, మేము నిజంగా వికలాంగులమే, అయినా కానీ మాకు పెన్షన్లు తొలగించేశారు అని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ గారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి మీరు పెన్షన్ రద్దు నోటీసులన్నీ పక్కన పెట్టేసి వీరికి సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్ ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి 15,000 రూపాయలు ఇచ్చే వారికి 15,000 ఇచ్చారు. మరి 6,000 రూపాయలు ఇచ్చేవారికి 6,000 ఇచ్చేశారు. సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ అసలైన టెన్షన్ మొదలైంది. వీళ్లకు మనం ముందుగా చెప్పినట్లు ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు నిజంగా అర్హత ఉంటే గనక మా తరపు నుంచి ఏదైనా పొరపాటు జరిగిందేమో, మరి మా తరపు నుంచి జరిగింటే గనక పొరపాటుని సరిచేయాలి, కాబట్టి మీరు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి. పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాల్లో, మరి ఎవరైతే మనకు గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ ఆఫీసర్లో మీరు ఈ యొక్క అప్పీల్ అనేది చేసుకోండి. మీరు అప్పీల్ చేసుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు ఈ పెన్షన్కి సంబంధించి మేము అవకాశం ఇస్తాము. మళ్ళీ మీరు రెండో నోటీస్ తీసుకొని ఆ నోటీస్ తీసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళండి. వెరిఫికేషన్కి వెళ్తే మీ అర్హతలను పరిశీలించి మీకు పెన్షన్ మళ్ళీ కూడా మేము ఇచ్చేటట్లు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి సెప్టెంబర్ నెలలో వారికి నోటీసులు ఇస్తామని కూడా చెప్పింది. అయినా కానీ ఇక్కడ ఇంతవరకు నోటీసులు అనేది ఇవ్వలేదన్నమాట. మరి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకపోవడమే కాకుండా ఇక్కడ ఏమైందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ క్లారిటీ లేదు, ఏ క్లారిటీ ఇవ్వలేదు, వాళ్లకు భయపడుతున్నారు. అంటే మాకు నిజంగా అక్టోబర్ నెలలో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా, మరి అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు. మరి ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఖచ్చితంగా మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తాము, మరి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం క్లారిటీగా మనకు ఈ నెలలో మీకు రెండో నోటీస్ ఇస్తాము, మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి, ఈ వెరిఫికేషన్లో మీ పెన్షన్ ఉంటుందా లేదా నిర్ధారిస్తారు. మీరు గనక అక్కడ ఓకే అయితే పెన్షన్ ఇస్తాం, లేకపోతే రద్దు చేస్తామన్నారు. కానీ ఈ నెలలో ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. మరి 15 రోజులు అయితే అయిపోయింది, కాబట్టి ఇక నోటీసులు ఇచ్చినా కానీ వెరిఫికేషన్ అనేది చేయలేరు, అది కుదరని పని. కాబట్టి మనకి ఈ నెలలో మీకు వెరిఫికేషన్ అయితే చేయము, అక్టోబర్ నెలలో వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. మరి అక్టోబర్ నెలలో చేస్తామంటే అక్టోబర్ నెల పెన్షన్ అనేది మళ్ళీ కూడా మీకు యథావిధిగా వచ్చేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్టోబర్ నెలలో 6,000 రూపాయల పెన్షన్ వచ్చేవారికి 6,000 రూపాయలు వస్తుంది, 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారికి 15,000 వస్తుంది. మీరు యథావిధిగా అక్టోబర్ నెలలో పెన్షన్ తీసుకోండి. తర్వాత మీకు నోటీసు ఇస్తారు, రెండో నోటీస్ తీసుకొని వెరిఫికేషన్ వెళ్తే అక్టోబర్ నెలలో మీకు పెన్షన్ ఉండాలా వద్దా అని చెప్పేసి అప్పుడు నిర్ణయిస్తుందన్నమాట ప్రభుత్వం. మరి నవంబర్లో తెలుస్తుంది మీకు పెన్షన్ వస్తుందా రాదా అని. మరి దీనిపైన మీరు కంగారు పడకుండా ఇబ్బంది లేకుండా ఉండండి. మీకు అక్టోబర్ నెలలో పెన్షన్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఇటీవల రీవెరిఫికేషన్కి వెళ్ళి వచ్చిన వారికి చాలామందికి పర్సెంటేజ్ పెరిగింది. గతంలో కూడా చాలామంది అడిగారు, మేము వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చాము, మాకు గతంలో 60 ఉంటే ఇప్పుడు 90 వచ్చింది, మరి 90 వచ్చింది
కదా మాకు పెన్షన్ 15,000 ఇస్తారా అంటే, నువ్వు చెప్తావు 85% కంటే ఎక్కువ ఉంటే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు అని చెప్పేసి చాలామంది అడిగారు. మరి ప్రభుత్వం ఒకటే చెప్తుందండి, ఎవరైతే ఆరోగ్యంగా ఉండి శారీరక వికలాంగం కలిగి అన్ని పనులు చేసుకోగలుగుతారో, అంటే నడవగలుగుతారో, వారు మంచానికి పరిమితం కాకుండా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే వారికి 90% ఉన్నా 95 ఉన్నా ఎంత ఉన్నా కానీ వారికి 15,000 రూపాయలు అవ్వదు. ఎవరైతే ఎటువంటి పనులు చేసుకోకుండా మంచానికి పరిమితమై ఉంటారో వారికి ఇస్తామని చెప్పింది. వారికి 85 కంటే ఎక్కువ ఉంటే కనుక వారికి 15,000 రూపాయలు ఇస్తాం. మిగిలినటువంటి వారికి యథావిధిగా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి క్లారిటీ చెప్పింది. మరి ఒకవేళ ఏదైనా ప్రభుత్వ కనుక చర్యలు తీసుకొని పెన్షన్ కనుక పెంచితే మీకు 15,000 రూపాయలు వస్తుంది తప్ప, మరి ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే ఇదన్నమాట. కేవలం మంచానికే పరిమితమై 85 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో వారికి మాత్రమే ఇస్తామని చెప్పింది. మరి కాబట్టి ఇది అప్డేట్ అనమాట. మనకు పెన్షన్లకు పర్సంటేజ్ పెరిగింది కదా, మాకు 15,000 పెన్షన్ ఇస్తారా అని అడిగిన వారికి ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారో వారు కంగారు పడద్దు, మీకు యథావిధిగా పెన్షన్ వస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే రీవెరిఫికేషన్కి వెళ్ళి సదరం సర్టిఫికెట్ కనుక తీసుకోకుండా ఉంటే వెంటనే సదరం సర్టిఫికెట్ కూడా తీసుకోండి. సదరం కూడా తీసుకొని మీరు ఈ యొక్క పెన్షన్ అనేది పొందండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. మరి త్వరలోనే ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి దాని ప్రకారం ఇక్కడ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క పెన్షన్దారుడికి కూడా మనకి ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తుంది. ఈ కొత్త పెన్షన్లు కనుక వస్తే దాని ప్రకారం మీరు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పెన్షన్లకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని దాని ప్రకారం పెన్షన్లు అయితే పొందవచ్చు అనమాట. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్ల విషయంలో స్పోర్ట్స్ పెన్షన్లు ఇస్తూ ఉంది. మరి అక్టోబర్ నెలలో కూడా కొత్త స్పోర్ట్స్ పెన్షన్లు అయితే రాబోతున్నాయండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, ఎవరైతే భర్తకి పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఖచ్చితంగా మీకు ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ అయితే మంజూరు అవుతుంది. అక్టోబర్ నెలలో కూడా ఎవరైతే ఈ సెప్టెంబర్ నెలలో అప్లై చేసుకున్నారో స్పోర్ట్స్ పెన్షన్కు వారికి యథావిధిగా వితంతు పెన్షన్ వస్తుంది. మిగిలినటువంటి వారికి కూడా మనకు దసరా తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది కొత్త పెన్షన్ల విషయంలో. మరి ఇప్పటికే కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేసి ఇప్పటి 60 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తున్నాం. దేశంలోనే మన రాష్ట్రంలో అతిపెద్ద పెన్షన్ పథకం అన్నమాట ఇది అని చెప్పి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకందరికీ తెలుసు. కాబట్టి త్వరలోనే దసరా తర్వాత వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తుంది. మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మొత్తానికైతే అక్టోబర్ నెలలో ఎవరికీ కూడా పెండింగ్ ఉండదు. పెన్షన్ అనేది వాయిదా కూడా ఉండదు, పెన్షన్ రద్దు కూడా ఉండదు. యథావిధంగా మీకు పెన్షన్ అయితే పంపిణీ అయిపోతాయి. కాబట్టి రెడీగా ఉండి పెన్షన్లు అయితే తీసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.